హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2 విషయాల గురించి మాట్లాడుకుందాం భయ్య. ఏమిటంటే రామ్ చరణ్ కటౌట్ గురించి, అదే కాకుండా ఈ మూవీ టీం వాళ్ళు చేస్తున్న డిలే గురించి. ఈ 2 విషయాలైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్‌కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి భయ్య. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ కటౌట్ గురించి మాట్లాడుకుందాం భయ్య. 256 అడుగుల కటౌట్ అయితే నిర్మించారు. ఇది మామూలు విషయం కాదు భయ్య. ఫ్యాన్స్ అయితే ఆదరిస్తారు భయ్య హీరోలని. కానీ ఈ రకమైన ఆదరించడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు దాకనమాట చాలా హీరోలకు సంబంధించి కటౌట్లు అయితే నిర్మించారు భయ్య ఫ్యాన్స్. కానీ వీళ్ళే ఓన్‌గా దాదాపు 2 నెలల నుండి కష్టపడి ఉంటారు భయ్య. ఆ రకమైన ఎత్తులో కటౌట్ నిర్మించారు అంటే ఫ్యాన్స్ ఆదరించడం బట్టే అనమాట ఏ మూవీ అయినా బ్లాక్ బస్టర్ అయ్యేది, భారీ కలెక్షన్ వసూలు చేసేది. అయితే ఈ మూవీ కోసం అనమాట మూవీ టీమ్ కన్నా సరే ఫ్యాన్స్ బాగా ఎదురు చూస్తున్నారు భయ్య. ఇదే నిజం. దాని కారణంగా ఫ్యాన్స్ ఇన్ని రోజులు కష్టపడి ఉంటారు. దానివల్ల అనమాట ఈ కటౌట్ అయితే నిర్మించారు. ఈ కటౌట్‌కి హెలికాప్టర్‌తో పాలాభిషేకం అయితే చేపిస్తారంట భయ్య. ఇది మామూలు విషయం కాదు. మన తెలుగు ఇండస్ట్రీలోంచి అలాగే చాలా సినీ ఇండస్ట్రీలోంచి కటౌట్స్ అయితే వచ్చాయి. విజయ్ దళపతి గారిది, అజిత్ కుమార్‌ది, యష్‌ది, మన అల్లు అర్జున్‌ది కూడా వచ్చింది. అదే కాకుండా మన ప్రభాస్ అన్నది కూడా వచ్చింది భయ్య. కానీ దీనికి మించి అనమాట కటౌట్ అయితే ఎవరు నిర్మించలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. అందరి హీరోలకు మించిన కటౌట్ అయితే ఈ ఫ్యాన్స్ అయితే నిర్మించారు. ఇది మామూలు విషయం కాదు భయ్య. దీనికోసం ఈ మూవీని చూడొచ్చు అని చాలామంది అయితే అనుకుంటారు భయ్య. ఎందుకంటే ఫ్యాన్స్ ఈ రకంగా ఆదరిస్తున్నారు అంటే ఈ మూవీలో ఏముంది అని చాలామంది అనమాట ఈ మూవీని దేకుతారు భయ్య. అదే ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది. చాలామంది అనమాట దీన్ని చూసి రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ రకమైన కటౌట్ ఇలాంటి ఫ్యాన్స్ మాకెందుకు లేరురా అని చాలామంది అయితే అనుకుంటారు. ఇదైతే నిజం భయ్య. కానీ ఆ కటౌట్‌ని నిర్మించిన వాళ్ళకే హ్యాండ్స్ ఆఫ్ చేయాలని నాకు అనిపించింది. దీని తర్వాత భయ్య రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ టీం వాళ్ళనమాట చేస్తున్న డిలే ఏంటి? ఫ్యాన్స్ అనమాట ఈ మూవీ కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు. ఏ మూవీ కూడా ఈ రకంగా ఎవరు వెయిట్ చేయలేరు. కానీ ఫ్యాన్స్ అనమాట చాలా వెయిట్ చేస్తున్నారు. ఒక టైం నుండి ఇంకో టైంకి పోస్ట్‌పోన్ చేశారు భయ్య. అయితే దాని గురించి వీళ్ళేం బాధపడలేదు. కానీ ఇప్పుడు దాకా ఎటువంటి అప్డేట్ రాలేదు. దాని కారణంగా ఫ్యాన్స్ అయితే కొద్దిగా కోపంగా అయితే ఉన్నారు భయ్య. ఇదైతే నిజం. ఈ మూవీ టీం మొత్తం తప్పులే చేస్తున్నారు భయ్య. ఎందుకంటే సాంగ్స్ వచ్చాయి భయ్య. సాంగ్స్‌ని మంచిగా కొట్టాలిగా. ఈ సాంగ్ కూడా చాలామందికి ఫ్యాన్స్‌కి అయితే నచ్చలేదు భయ్య. దాని కారణం సాంగ్స్ కూడా బాలేవని చెప్తున్నారు. అదే కాకుండా ఈ మూవీలో టీజర్ అయితే వచ్చింది భయ్య. టీజర్‌ని చూసి బాగా ఇంప్రెస్ అయ్యారు. అయితే ట్రైలర్ రావాలిగా, ఆ ట్రైలర్ కూడా రాలేదు. దీనివల్ల ఫ్యాన్స్ ఇంకా ఇబ్బంది పడుతున్నారు. మూవీ టీమ్ మీద కోప్పడుతున్నారు. అదే కాకుండా భయ్య ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా ఎన్నో రోజులు లేవు. అదే కాకుండా ఈ మూవీ నుంచి 2 సాంగ్‌లు అయితే ఉన్నాయంట. అయితే రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి మంచిగానే వస్తుంది బయట టాక్ అయితే. కానీ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ అయినా వస్తే కదా ఫ్యాన్స్ అనమాట కొద్దిగా స్లో అయ్యేది. కంగారు పడకుండా మా హీరో పక్కా బ్లాక్ బస్టర్ కొడతాడు అని అనుకుంటారు. కానీ ఈ మూవీ టీమ్ చేస్తున్న తప్పే ఇది నాకు తెలుసనమాట. చూడండి భయ్య, ఏ మూవీ అయినా సరే డబ్బులు పెట్టి ప్రమోషన్ చేస్తారు. ఏ మూవీ అయినా, ఎలాంటి సాంగ్ అయినా, ఏదైనా సరే. కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అనమాట వాళ్ళ సొంత డబ్బుతో ఈ రకమైన కటౌట్ నిర్మించి రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కోసం ఎంత కష్టపడుతున్నామో, ఏ రకంగా వెయిట్ చేస్తున్నామో అనమాట వాళ్ళైతే చూపించారు భయ్య. కానీ మూవీ టీం అనమాట ఈ రకంగా చేయట్లేదు. ఇది చాలామందికి నచ్చట్లేదు. ఇదే ఘోరం అని నాకు అనిపించింది భయ్య. ఎందుకంటే ఫ్యాన్స్ అనమాట ఈ రకంగా ఉత్సాహపడుతున్నారు అంటే మూవీ టీం ఎటువంటి అప్డేట్స్ ఇవ్వాలి. కానీ వీళ్ళైతే ఇవ్వట్లేదు. ఇది చాలా దారుణమైన విషయం అని నాకు అనిపించింది. ఇప్పుడు అనమాట రామ్ చరణ్ కొడుకు క్యారెక్టర్‌తో ఉండే రామ్ చరణ్ వేరే లెవెల్‌లో అయితే పెర్ఫార్మెన్స్ ఇస్తాడంట భయ్య. అయితే ఆయనకి సంబంధించిన ఏదైనా చిన్న క్లిప్పో, ఒక మాస్ పోస్టరో, లేకపోతే ఇంకేదో ఒకటి ఈ మూవీకి సంబంధించి అప్డేట్స్ వస్తూ ఉండాలి భయ్య. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను భయ్య. 'కల్కి' మూవీకి రోజుకో పోస్టర్ అయితే రిలీజ్ అయింది భయ్య. దాదాపు 20 డేస్ నుండి అనమాట. ఆ రకంగా అయితే రిలీజ్ చేశారు. 'పుష్ప' మూవీకి దాదాపు 50 డేస్ నుండి పోస్టర్‌లు అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రమోషన్ కూడా ఆ రకంగా చేశారు భయ్య. 'కల్కి' మూవీ టీమ్, అలాగే 'పుష్ప' మూవీ టీమ్. ప్రమోషన్ చేయాలి భయ్య. చేస్తేననమాట ఈ మూవీకి బాగా కలెక్షన్ వసూలయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ప్రమోషన్ అయితే చేయట్లేదు వీళ్ళు. అదే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్‌లో పెట్టారు భయ్య. అయితే మన దగ్గర పెట్టాలి భయ్య. మన దగ్గర పెడితేనే అనమాట భారీ కలెక్షన్ వసూలయ్యే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా ఫ్యాన్స్ అనమాట రామ్ చరణ్‌ని చూడాలని వస్తారు భయ్య చాలామంది. రామ్ చరణ్ అంటే మామూలు హీరో కాదు. ఒక గ్లోబల్ స్టార్ రేంజ్‌లో ఉన్నాడు మన రామ్ చరణ్. అయితే అలాంటి పర్సన్‌ని వీళ్ళు ఏమాత్రం మంచిగా ట్రీట్ చేయకుండా, మంచి పోస్టర్‌లు ఇవ్వకుండా, మంచి అప్డేట్‌లు ఇవ్వకుండా ఈ మూవీ టీమ్ చేస్తున్నారు భయ్య. ఇదే నాకు బాధగా అనిపిస్తుంది. ఈ విషయం గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానెల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.